పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ పాస్కా 4వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశం వెళ్లే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. క్రీస్తు శకం 5వ శతాబ్దములో బ్రిటన్లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు ప్యాట్రిక్. అయితే అతనికి 16 ఏళ్ల వయసున్నప్పుడు ఐరిష్ సముద్రపు దొంగలు ఇతని గ్రామంపై దాడి చేసి అతన్ని అపహరించి ఇతనిని ఐర్లాండ్లో ఒక బానిసగా అమ్మేసేశారు. అయితే బానిసగా జీవిస్తున్నటువంటి యొక్క ప్యాట్రిక్ ఒక బానిసగా గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఎత్తైన కొండల మధ్య ఇతడు గొర్రెలు కాచేటటువంటి పనికి ఇతన్ని అప్పగించారు. పెద్దగా భక్తి లేనటువంటి, విశ్వాసం లేనటువంటి ఈ ప్యాట్రిక్ అనేక గంటలు ఖాళీగా ఈ యొక్క కొండల మధ్య గొర్రెలు మేపుతున్నటువంటి వ్యక్తి చిన్నగా ఆధ్యాత్మికతకు దగ్గరయ్యాడు. అనేక సార్లు ప్రార్థించటం మొదలుపెట్టాడు. భక్తి, విశ్వాసం అతని జీవితములో చిన్న చిన్నగా మొలకెత్తటం ప్రారంభించింది. ఆ భక్తి విశ్వాసాల పారంపర్యలో అతడు మైమరిచి రోజుకు అనేక సార్లు ప్రార్థనలో గడపటం ప్రారంభించాడు. అయితే ఆయన ఎండ చూడలేదు, చలి చూడలేదు, వర్షము చూడకుండా ఈ విధంగా గొర్రెలు కాస్తున్నప్పుడు అనేక సార్లు ప్రార్థించటం, తదేకమైన దీక్షతో పట్టుదలతో ప్రార్థించటం చేసేటటువంటి వాడు. అయితే ఈ వ్యక్తి ఒక సత్యాన్ని గ్రహించాడు. మంచి కాపరి అయినటువంటి క్రీస్తు తను విడిచిపెట్టలేదని, తను తప్పకుండా కాపాడుతాడని, సంరక్షిస్తాడని, తప్పకుండా నన్ను శాంతికరమైన జలముల వద్దకు, పచ్చిక బయల వద్దకు నన్ను నడిపిస్తాడు, నాకు మంచి జీవితాన్ని ఇస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు అన్నటువంటి ఆ యొక్క దృఢమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ వ్యక్తి రోజువారీ ప్రార్థనా జీవితంలో ఈ నమ్మకాన్ని పొందుకున్నాడు. అయితే ఒకరోజు ఆయన ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. 6 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల బానిసత్వ జీవితంలో గొర్రెలు కాస్తున్న సమయంలో ఒక దర్శనాన్ని పొందుకున్నాడు ఈ ప్యాట్రిక్. ఏమిటంటే, నీవు త్వరలోనే నీ స్వదేశానికి వెళ్తావు, నీ కోసం ఒక ఓడ సిద్ధంగా ఉంటుంది అన్నటువంటి దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనం ప్రకారమే అతడు ఒక ఓడను చూశాడు. ఆ ఓడలో దాదాపు 200 మైళ్ళు ప్రయాణించి అతడు తీరానికి చేరుకున్నాడు. అనేక అడ్డంకుల తర్వాత ఆయన తన కుటుంబానికి చేరుకున్నాడు, తన యొక్క దేశానికి చేరుకున్నాడు, బ్రిటన్కు చేరుకున్నాడు. అయితే తన ఇంటికి చేరుకున్న తర్వాత, తన దేశాన్ని చేరుకున్న తర్వాత ఆయన మళ్ళా ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. ఏమిటది? ఐర్లాండ్ ప్రజలు తమ చేతుల్లో ఉత్తరాలు పట్టుకొని, ఓ పరిశుద్ధ బాలుడా, నీవు తిరిగి వచ్చి మా మధ్య నడిచి, మా మధ్య జీవిస్తూ నీవు మమ్మల్ని నడిపించు, మా మధ్య నడవాలని మేము కోరుకుంటున్నాం, మా మధ్య జీవించాలని మేము కోరుకుంటున్నామని పిలుస్తున్నట్లుగా మళ్ళా ఒక స్వరాన్ని విన్నాడు. ఏ ప్రజలైతే తనను బానిసగా చూశారో, బానిసగా అతన్ని చిత్రవదలకు గురి చేశారో, ఏ ప్రజలైతే అతనిని హీనముగా చూశారో, ఆ ప్రజల మధ్య తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి వారి మధ్య సేవ చేయటానికి మరలా ఐర్లాండ్కి వెళ్ళాడు. ఈ ఐర్లాండ్లో మళ్ళా ఆయన్ను అనేక సార్లు చిత్రవద చేయటానికి, చంపటానికి, జైల్లో పెట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు. వీటన్నిటి మధ్య, ఈ కష్టాల మధ్య, ఈ శ్రమల మధ్య ఈ ఐర్లాండ్ మొత్తం కూడా ఈ ప్యాట్రిక్ తిరిగి స్వార్థను బోధించి అనేక మందిని ఆయన బాప్తిసం ఇచ్చి క్రీస్తు బిడ్డలుగా చేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ మంచి కాపరి ఆదివారాన్ని కొనియాడుతున్నది. అదేవిధముగా దైవ పిలుపుల ఆదివారంగా కూడా ఈనాడు సత్యశ్రీ సభ కొనియాడుతూ ఉంది. కనుక ఈ యొక్క ప్యాట్రిక్ ఒక ప్రార్థనను ఆయన లిఖించి ఉన్నాడు. తన యొక్క బ్రెస్ట్ ప్లేట్ మీద, రొమ్ము కవచం మీద ఈ ప్రార్థన రాశాడు. ఏమిటది అంటే,
క్రీస్తు నా ముందున్నాడు, క్రీస్తు నా వెనుకున్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, నన్ను చుట్టుముట్టి ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నన్ను ఆవరించి ఉన్నాడు. ఆయన నిజమైన కాపరి, ఆయన నిజమైన కాపరి. ఆయన ఏ విధముగా బానిసత్వం నుండి నన్ను నడిపించాడో, నన్ను విముక్తి గావించాడో. కనుక ప్రధాన కాపరైన క్రీస్తు మనందరినీ కూడా దారి తప్పిన జీవితాలను, త్రోవ తప్పిన జీవితాలను, దిశానిర్దేశమైన జీవితాలను ఆయన నడిపిస్తాడు, త్రోవ చూపుతాడు, పచ్చిక బయలుతో తీసుకెళ్తాడు అన్న సత్యాన్ని నేర్పిస్తున్నాడు పునీత ప్యాట్రిక్ గారు, ఈ యొక్క మంచి కాపరి ఆదివారం నాడు. కనుక ఈనాడు మనం ఈ ప్రార్థనను సెయింట్ ప్యాట్రిక్తో కలిసి మనం ఈ ప్రార్థనను పఠించాలి, ప్రార్థించాలి, జీవించాలి. అదేమిటనగా, ప్రభువే నా కాపరి, ప్రభువు నా ముందున్నాడు, ప్రభువు నా వెనుకున్నాడు, ప్రభువు నాలో ఉన్నాడు, నా క్రింద ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నన్ను ఆవరించి ఉన్నాడు, నన్ను కాచి కాపాడే దేవుడు, తన పక్క ప్రాణం పెట్టేటటువంటి దేవుడు, నన్ను సంరక్షించే దేవుడు, నన్ను నడిపించే దేవుడు, భయము లేకుండా, పిరికితనము లేకుండా నన్ను నడిపించే దేవుడు అని ఈ ప్రార్థన ఈనాడు మనము ప్రార్థించవలసి ఉన్నది. ప్రియమైన సహోదరి సోదరులారా, ఆనాడు దావీదు ప్రార్థించాడు, ప్రభువే నా కాపరి, నాకే భయము లేదు, ఏ కొదవు లేదు, నా కాపరి అన్నాడు, నా మేపరి అన్నాడు. కనుక నాకు ఏ భయము లేదు, ఆయన నడిపిస్తాడు అని చెప్పేసి దావీదు పలికి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక ఈనాడు ఈ కాపరి ఆదివారాన్ని మనం కొనియాడుతున్న సమయంలో ఈ కాపరి ఎందుకు వచ్చాడు, ఈ కాపరి ఏం చేశాడు, ఈ కాపరి ఈ లోకములో ఎవరిని కాచాడు, ఎవరు నడిపించాడు, ఎవరికి కాపుదల ఇచ్చాడు, ఈ కాపుదలలో ఆయన ఏమి సంరక్షించాడు, వేటి బారి నుండి కాపాడాడు అన్నటువంటి మాటలను మనము ధ్యానం చేద్దాం. ఆయన తన యొక్క మాటలలో పలికి ఉన్నాడు. లూకా శువార్త 10వ అధ్యాయము 10వ వచనములో, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు. ప్రధాన కాపరి, ఈ కాపరి, గొర్రెల కాపరి, ఈయన తప్పిపోయిన దానిని, చెదరిపోయిన దానిని వెదకి రక్షించటానికి వచ్చి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. వెదకి రక్షించటానికి, పాపుల కోసం వచ్చాను, నేను నీతిమంతుల కోసం రాలేదు, లోకాన్ని పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి విమోచించడానికి వచ్చాను, దేవునితో సఖ్యపరచడానికి వచ్చాను, దేవునితో సమాధానం పరచడానికి వచ్చాను, అపవాది క్రియలను లయం చేయటానికి వచ్చాను, మరి ముఖ్యముగా నశించిపోయిన దానిని వెదకి రక్షించటానికి, నాశనమవుతున్న దాన్ని, నశించిపోతున్నటువంటి దాన్ని, మరణ ఛాయలో జీవిస్తున్న దానిని నేను వెదకి రక్షించటానికి వచ్చి ఉన్నానని ప్రభు పలికున్నాడు. అందులో భాగంగానే ప్రభు నిట్ట మధ్యాహ్నం ఎండ కాస్తున్న సమయంలో ఆయన సమరయాకి వెళ్ళాడు. సమరయ స్త్రీని వెతుక్కుంటూ మధ్యాహ్నం వేళ ఎండ లక్ష్య పెట్టక సమరయాకి వెళ్ళాడు. ఆమెలో జీవజల ఊటలను ప్రవహింపచేశాడు. భౌతిక దాహముతో జీవిస్తున్నటువంటి ఆ సమరయ స్త్రీలో ఆధ్యాత్మిక దాహాన్ని నింపాడు. ఆమెను ఒక స్వార్థికురాలిగా, సిగ్గుతో భయముతో జీవిస్తున్నటువంటి ఆ స్త్రీని షికారు పట్టణ మొత్తానికి కూడా ఒక గొప్ప స్వార్థికురాలిగా, దేవుని స్వార్థను ప్రకటించే, ప్రభు వద్దకు తీసుకొచ్చేటటువంటి, ఆ జీవజల ఊట వద్దకు తీసుకొచ్చేటటువంటి వ్యక్తిగా మార్చి ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరా, 38 సంవత్సరాల పాటు రోగియే పడి ఉన్న బేతెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు నిస్సహాయతతో, నిరాశతో, ఏ సహాయం అందుకోక నిస్సహాయ స్థితిలో 38 సంవత్సరాల పాటు నిరీక్షిస్తున్నటువంటి ఆ జీవితానికి ఆనందాన్ని నింపాడు. ఆ వ్యక్తికి ఎత్తుక్కుంటూ ప్రభు వచ్చాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, అదేవిధముగా జక్కయ్యను వెదికి మేడి చెట్టు వైపు చూచాడు. నీవు దిగిరా, పాపము నుండి, ఈ లోక తంత్రాల నుండి, లోక ఆకర్షణ, లోక వైభవాల నుండి, లోక ఆశల నుండి, ఆశల కెరటాల నుండి, పేక మేడల నుండి దిగిరా, నేను ఇంటికి వస్తాను, నీతో ఉంటాను, నీతో భుజిస్తాను, నీతో వసిస్తాను అని చెప్పేసి పలికి ఉన్నాడు.
మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదక రక్షించుకుట వచ్చి ఉన్నాడు. జక్కయ్య, నేడే ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు పరాయివాడు కాదు, పరదేశి కాదు. ఇతడును అబ్రహాము కుమారుడే, దేవుని యొక్క సంతతే, దేవుని యొక్క వారసుడే, ఎన్నుకొనబడినటువంటి జాతే. ఇతడు కూడా దేవుని యొక్క సొంత జనాంగమే, దేవుని కుమారుడే, అబ్రహాము పుత్రుడే అని అంగీకారాన్ని ఇచ్చి ఉన్నాడు జక్కయ్యకు. ప్రేమైన సహోదరి సోదరులారా, ఆదాము పాపము చేసినప్పుడు ఆయన హృదయం బ్రద్దలైంది. తన రూపమిచ్చి, తన జీవమిచ్చి, తన ప్రాణం పోసినటువంటి ఆ వ్యక్తి ధిక్కరించినప్పుడు దేవుని హృదయం బ్రద్దలైంది. చెట్టు చాటును దాక్కున్నప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అన్న పలికినప్పుడు ఆయన, ఇదిగో నేను చెట్ల చాటు ఉన్నాను అని పలికి ఉన్నాడు. దేవుడు కనికరముతో వెతికాడు. అతను దాక్కున్న వ్యక్తికి ముఖం కప్పుకొని ఉన్నాడు, ముఖము మరుగు చేసుకొని ఉన్నాడు. ఎక్కడున్నావు అని. ప్రభువైన క్రీస్తు చెదిరిపోయిన వారిని, దాక్కున్నటువంటి వారిని, మరుగు చేసుకున్నటువంటి వారిని కూడా వెదకటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆదాము అవ్వలు మరుగు చేసుకొని ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, నీవు నీ జీవితములో మరుగు చేసుకుంటే, నీ జీవితములో దేవుణ్ణి మరుగు చేసుకుంటే, ఆ మరుగు చేసుకునేటువంటి జీవితము కొండలుగా, తిప్పలుగా, పర్వతాలుగా మారిపోయి నువ్వు సమర్థించుకోవటానికి, కప్పిపుచ్చుకోవటానికి నీ జీవితము అందుకు తార్కాణమవుతుంది. ఒప్పుకోవటానికి కానీ, లేకపోతే సమర్పించటానికి కానీ, ప్రభు చెంత రావటానికి కానీ, ప్రభు పిలుపును, ప్రభు స్వరాన్ని వినటానికి ఏమాత్రము ఆస్కారం ఉండదు. కనుక నీవు ఆయన పిలిచదవేని, లేదా ఆయన స్వరమును నువ్వు వినదవేని నీవు భద్రతను పొందుకుంటావు, ఆశ్రయం పొందుకుంటావు, దుర్గాన్ని పొందుకుంటావు. ప్రియమైన సోదరి సోదరులారా, తల్లి తన బిడ్డలు వెతికిన విధముగా ప్రభువు కూడా, కాపరి కూడా తప్పిపోయిన గొర్రెలను ఆయన వెతుకుచ్చు ఆయన తన యొక్క బిడ్డలను వెతుకుతూ దొరికినప్పుడు ఆయన తన భుజాలపై వేసుకొని ఆనందంతో సంతోషముతో వేడుక చేస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము సెలవిస్తుంది. ఏమని? ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నేనెట్లా మర్చిపోతాను, నిన్నెట్లు పరిత్యజిస్తాను? నేను నిన్ను ఆత్మాను వలె నాశనము చేయగలనా? సెబోయమునకు చేసినట్లు చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించటలేదు, నా ఎడద జాలితో కంపించుచున్నది. కనుక ప్రభువైన దేవుడు హృదయము జాలితో, దయతో వెతుకులాడుతుంది. రక్షించటానికి, లేకపోతే కాపాడటానికి, సంరక్షించటానికి ఆ ఎడద జాలితో ఉంది. ఆయన హృదయము తరుక్కుని పోయెను. కాపరి లేని గొర్రెల వలని జన సమూహమును చూచి ఆ కరుణామైన హృదయము, కరుణామైన కడుపు తరుక్కొని పోయేను. ఆయన ఎడద జాలితో కంపించుచున్నది. ఎడారిలో 3 రోజుల పాటు వారు ఆహారం లేనప్పుడు ఆయన జాలి చెంది ఉన్నాడు. వారు దేవుని యొక్క వాక్కును వినటానికి ఆకలితో ఉన్నప్పుడు వారిని భౌతికమైన ఆకలితో పంపించకుండా ఆధ్యాత్మిక ఆకలితో ఉన్నట్టు వారిని భౌతిక ఆకలితో కూడా నింపి ఉన్నాడు. కనుక కాపరులేని గొర్రెల వెళ్ళినట్టు నేను చూస్తుంటే నా హృదయము ద్రవిస్తూ ఉన్నది, నా ఎడద జాలితో కంపించుచున్నది అని ప్రభువాక్కు మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఆయన నిన్ను నన్ను మరిచిపోడు. నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. స్త్రీ పసికందును మర్చిపోతుందేమో, తన పుట్టిన బిడ్డ మీద జాలి చూపిస్తుందో లేదో, దయ చూపిస్తుందో లేదో, మర్చిపోతుందేమో, విడిచిపెడుతుందేమో. కానీ నేను మాత్రము నా బిడ్డలను త్రోవ తప్పిన వారిని కానీ, నశించిపోతున్నటువంటి వారిని కానీ, దారి తప్పినటువంటి వారిని కానీ నేను మరవను, నేను విడవను, నేను ఎడబాయను అంటుంది వాక్యం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనములో, స్త్రీ తన పసికందును మర్చిపోవునా, తన ప్రేగును పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిష్యువును మరచినను, నేను విడవను, నేను ఎడబాయను అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, దివారాత్రములు ప్రభు నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు.
తన జీవం వైపుకు, తన వెలుగు వైపుకు, తన పరలోకం వైపుకు, తన పచ్చిక బయలు వైపుకు, తన కాపుదల వైపుకు, తన సంరక్షణ వైపుకు నిన్ను నన్ను మలచటానికి, తన బిడ్డలుగా జీవించటానికి, తన మందలో చేరటానికి ఆ నిన్ను నన్ను ప్రతినిత్యము వెతుకుచూ ఉన్నాడు, తలుపు తట్టుచూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, జీవగల ఊబిలో నుండి నిన్ను నన్ను లేవనెత్తటానికి, జిగటగల ఊబి నుండి జీవగల ఊటల వైపుకు నిన్ను నడిపించటానికి ఆయన నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తప్పుకలు కుమారుడు బురదలో ఉన్నాడు, జిగటగల ఊబిలో ఉన్నాడు, పాపపు ఊబిలో ఉన్నాడు. అతడు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన గొప్ప వేడుక చేశాడు. చనిపోయిన వాడు తిరిగి వచ్చాను, తప్పిపోయిన వాడు తిరిగి దొరికాను కనుక అతనిని హక్కున చేర్చుకున్నాడు, సహవాసం ఇచ్చాడు. ఇతడు పరాయివాడు కాదు, పరదేశుడు కాదు. ఉంగరం తొడగండి, చెప్పులు వేయండి, మైలు వస్త్రాలు కట్టబెట్టండి. సఖ్యత, సహవాసము. క్రీస్తు ప్రభు తన శిలువ శ్రమల మరణము ద్వారా నిన్ను నన్ను దేవునితో సఖ్యపరిచాడు, దేవునితో సమాధానపరిచాడు. కోల్పోయినటువంటి సహవాసాన్ని, కోల్పోయిన ఆత్మీయ బంధాన్ని, కోల్పోయిన ప్రేమ బంధాన్ని, కోల్పోయినటువంటి పరలోక బంధాన్ని తన శిలువ శ్రమల మరణము ద్వారా మనందరినీ కూడా తండ్రితో ఐక్యపరిచాడు. మరలా ఆ గొప్ప సహవాసాన్ని మనకిచ్చాడు. అదే ప్రభు నిన్ను నన్ను వెతుకుచ్చు మరలా కోల్పోయినటువంటి రక్షణను, కోల్పోయినటువంటి ప్రేమను, కోల్పోయిన సహవాసాన్ని మరలా దయచేయటానికి, నిన్ను నన్ను తండ్రితో ఐక్యపరచటానికి, మరలా సహవాసము ఏర్పాటు చేయటానికి నిన్ను నన్ను దేవారాత్రములో వెతుకుచ్చు ఉన్నాడు. లోబడిన ఎడల, ఆయన స్వరాన్ని విన్న ఎడల, ఆలకించిన ఎడల, మందలో చేరిన ఎడల, ఆ యొక్క కాపుదలలోకి వచ్చిన ఎడల నీకు సంరక్షణ, నీకు సహవాసము, ఆనందము, భద్రత, విడుదల, విమోచన నీకు దొరుకుతుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, లూకా సువార్తలో మనము 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చూస్తున్నా. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెం, తప్పిపోయిన కుమారుడు. కనుక ఒక్క పాప విషయమై పరలోకములో గొప్ప ఆనందం ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు ఆ ఉపమానాల ద్వారా. ఒక్క గొర్రె విషయం ఆయన 99 విడిచిపెట్టి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు కనుక ఆయన దొరికిన ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఒక్క పాపి విషయములో కూడా పరలోకములో పునీతుల, అతిశిష్టుల, వేద సాక్షుల సమూహంలో గొప్ప వేడుక జరుగుతుంది. తప్పిపోయిన ఒక నాణెము దొరికినప్పుడు ఆమె చుట్టుపక్కల అందరికీ తెలియజేసి తన యొక్క సంతోషాన్ని పంచుకున్నది. అదే రీతిగా తప్పిపోయినటువంటి కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆయన గొప్ప విందు చేశాడు. చుట్టాలను, ఇరుగు పొరుగు వాళ్ళను, బంధుమిత్రులను, సేవకులందరినీ పిలిచి గొప్ప వేడుక చేశాడు. కనుక ఒక్క పాప విషయమై పరలోకములో గొప్ప వేడుక ఉంటుంది అని ఈ మంచి కాపరి ఆదివార దినాన ఈ గొప్ప పట్టణాల ద్వారా దేవుడు మనకు స్పష్టపరుస్తున్నాడు. కనుక ఈయన సంరక్షించడమే కాదు, కాచేవాడే కాదు, ఈయన ప్రాణం పెట్టేవాడు. అపవాది తంత్రాల నుండి, సైతాను తంత్రాల నుండి, ఈ లోకములో కాపరి ఏ విధంగా క్రూర ముఖాల నుండి తన మందను కాపాడుతాడు, ఈ ప్రధాన కాపరి కూడా, ఈ ఆత్మల కాపరి కూడా నీకు నాకు ప్రాణం పెట్టడానికి ఉన్నాడు. అపవాది చివరి శత్రువు అయినటువంటి మరణాన్ని నాశనం చేయటానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణాన్ని దారపోయటానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో ప్రభు సెలవిస్తున్నాడు, నేను జీవనిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను, నా చివరి రక్తబొట్టును దారపోయటానికి వచ్చాను. కనుక మంచి కాపరి ప్రాణం పెడతాడు, చెడ్డ కాపరి విడిచిపెడతాడు. మోషే అహరోనుకు బాధ్యతలను అప్పగించి కొండపైకి వెళ్ళాడు. ఆయన వచ్చే లోపల అహరోను తన బాధ్యత నుండి వదిలివేశాడు. వారి ఇష్టానుసారముగా ఇష్టమైనటువంటి దేవతలతో, ఇష్టమైనటువంటి ఆరాధనలతో గడిపి ఉన్నారు. కనుక చెడ్డ కాపరి స్వచిత్తాన్ని, లేకపోతే సొంత ప్రణాళికను, లేకపోతే స్వార్థముతో, స్వలాభముతో, లేకపోతే తన యొక్క మనస్సును కానీ, తన హృదయాన్ని కానీ, తన శరీరం కానీ ఇష్టతో కాక, ఇచ్ఛతో కాక,
మంచి దృఢ సంకల్పంతో కాక ఏదో నామకే వాస్తుగా ఉన్నానంటే ఉన్నాను అన్న రీతిగా వెళతాడు. గురుపట్టాభిషేక దినాన గురు అభ్యర్థిని పిలిచినప్పుడు గురు అభ్యర్థి మొదట చెప్పేటటువంటి మాట, నేను ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నానని పలుకుతాడు. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నానని పలుకుతాడు. అయిష్టముతోనో, కోపముతోనో, చిరాకుతోనో, తప్పదనుకుంటా అనే రీతిగానో, యుక్తితోనో మందను కాయలేడు. ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉంటే మంద కొరకు ప్రాణం పెట్టలేడు. యుక్తితో జీవిస్తాడు, డబ్బుతో జీవిస్తాడు, లౌక్యంతో జీవిస్తాడు. లేకపోతే ఈ లోకపరముగా ఒక డ్యూటీ పరంగా టాక్టిక్గా జీవిస్తాడు. వ్యక్తులను, వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ జీవిస్తాడు. కానీ మన ప్రధాన యాజకుడైనటువంటి, మన ప్రధాన కాపరైనటువంటి యేసుక్రీస్తు మన కోసం, మనందరి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉన్నాడు. ఈ మంచి కాపరి, ఈ గొప్ప కాపరి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20 నుంచి 21 మనం చూసినట్లయితే, గొర్రెల కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తమ దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఉత్తమ విషయములను పొందుపరచునుగాక. ఆయనకు ఏది ఇష్టమగునో అది యేసుక్రీస్తు ద్వారా మన యందు నడుచునుగాక. ఈ యొక్క వాక్యం బట్టి మనకు అవగతమవుతున్నది ఏమిటంటే, మనలో తన ఉద్దేశాలన్నిటినీ, తనకిష్టమైన వాటిని మన జీవితములో తన ఉద్దేశాలను, తనకిష్టమైన వాటిని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ ఉద్దేశాలు మన జీవితంలో తను సంకల్పించినటువంటివి ఉద్దేశాలు ఏమి ఒక్కటి కూడా మనలో తప్పిపోవు. తప్పక అవి మన జీవితములో నెరవేరుస్తాడు, జరిపిస్తాడు ఈ మంచి కాపరి అని ఈ యొక్క వాక్యం మనకు స్పష్టపరుస్తున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, చెడ్డ కాపరి ఉదాసీనతో జీవిస్తాడు, లౌక్యంతో జీవిస్తాడు, మేనేజ్ చేస్తాడు, యుక్తితో టాక్టిక్గా జీవిస్తాడు, ఉదాసీనంగా ఉంటాడు. ఉన్నానంటే ఉన్నాను, తిన్నాను, పడుకున్నాను, మాట్లాడాను, వచ్చాను, ప్లాస్టిక్ నవ్వుతో జీవిస్తాడు, ఉదాసీనత. కానీ నిజమైన కాపరి తన మంద కోసం గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సవరిస్తాడు, కత్తిరింపు గురి చేస్తాడు, చెక్కుతాడు. అవసరమైతే శ్రమలకు, బాధలకు, ఇక్కట్లకు, హింసలకు, అవమానాలకు కూడా గురి అవుతాడు. దైవ చిత్తమే, దేవుని సంకల్పాన్ని గుర్తెరిగి జీవిస్తాడు మంచి కాపరి. చెడ్డ కాపరి తన సొంత శక్తం, సొంత ప్రణాళిక, సొంత ఆలోచనలు, సొంత బుద్ధి, ఉదాసీనతతో ముందుకు వెళతాడు. మంచి కాపరి దేవుని యొక్క చిత్తం ఏమిటి, దేవుని సంకల్పం ఏమిటి, నా జీవితంలో కాపరిగా వీరి జీవితంలో ఈ మందకు ఎట్లా నడిపించాలి, దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుని యొక్క కార్యములేంటి, వీరి జీవితంలో ఏమి జరిపించాలనుకుంటున్నాడు, దేవుని ఉద్దేశం ఏమిటి, ఆ ఉద్దేశాలను ఆయన నెరవేర్చడంలో ఏది కూడా తప్పిపోదు కదా, తప్పక వారి జీవితంలో జరిపిస్తాడు. కాబట్టి దాన్ని తెలుసుకోవటానికి తహతలాడుతాడు మంచి కాపరి. తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనకు సెలవిస్తుంది, నీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. మీ క్షేమం గురించి, మీ భద్రత గురించి, నీ కాపుదల గురించి, నీ ప్రణాళికలకు సంబంధించినవి నాకు మాత్రమే తెలుసు. కనుక తెలుసుకుంటాడు దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏమిటి, వీరి జీవితంలో దేవుని సంకల్పం ఏమిటి అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. కనుక నాకు మాత్రమే తెలుసు, కనుక నేను మీ అభివృద్ధినే కానీ నేను మీ వినాశనమును కోరేవాడను కాను, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని అని తెలుసుకుంటాడు మంచి కాపరి. నీ గూర్చి ఉంచిన పథకములు ప్రభునకు మాత్రమే తెలియను, బంగారు భవిష్యత్తు నీకిచ్చి
ఆత్మాభిషేకం నీకిస్తాడే. క్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన కాపరిని గురించి, ఈ మంచి కాపరిని గురించి మనము పరిశుద్ధ గ్రంథం చూసినట్లా నా కాపరి అని సంబోధిస్తుంది, ఆత్మల కాపరి అని సంబోధిస్తుంది, ప్రధాన కాపరి అని సంబోధిస్తుంది క్రీస్తు ప్రభుని గురించి. కీర్తన 23:1 దావీదు నా కాపరి అంటున్నాడు. ప్రభువే నాకు కాపరి, నా కాపరి. ఆయన నీ కాపరి, నా కాపరి అయితే నీకు భయం ఉండదు. నా కాపరి అన్నాడు కాబట్టి దావీదు భయం లేకుండా, చింత లేకుండా, దిగులు లేకుండా ఉన్నాడు. అందుకే ఆయన ఎలుగుబంటిని, సింహమును మట్టి కరిపించాడు. ఆయన హస్తాలలో నేనున్నాను, నాకు భయం లేదు అన్న రీతిగా ముందుకెళ్ళాడు. సింహమును, ఎలుగుబంటిని మట్టి కరిపించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నీవు నేను ప్రభువుని నా కాపరి, నా కాపరి, నా మేపరి, నా యజమాని అని నీవు గ్రహిస్తే నీవు దేవుని హస్తాలలో ఉన్నావని గ్రహిస్తావు, దేవుని కాపుదలలో ఉన్నావని గ్రహిస్తావు. భయము కానీ, దిగులు కానీ, చింత కానీ నీ జీవితమును సమీపించదు. సింహము కానీ, ఎలుగుబంటి కానీ నీ దరి చేరలేవు, నిన్ను ఏమీ చేయలేవు. ప్రియమైన సోదరి సోదరులారా, అదే విధముగా పేతురు రాసిన మొదటి లేఖ 2:25 మనకు సెలవిస్తుంది. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియు అగువాని యొద్దకు మీరు మరలి ఉన్నారు. ఆత్మల కాపరిగా సంబోధిస్తున్నాడు పునీత పేతురు. ఒకప్పుడు మీరు త్రోవ తప్పిన చెదరిపోయిన గొర్రెల వలన అన్నారు, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడు కాపరి అగువాని యొద్దకు మీరు మరలి ఉన్నారు. ఆత్మల కాపరి, ఆత్మల కాపరి. ఏ ఆత్మ నాశనము కావటము ఆయన చూడడు, ఏ ఆత్మ నశించిపోవటము ఆయన చూడడు, ఏ వ్యక్తి నాశనము కావడము ఆయన చూడడు. తిరిగి రావటమే ఆయనకు సంతోషం, తిరిగి వస్తే ఆయనకి సంతోషం. ఒక పాప విషయంలో గొప్ప ఆనందం. హెజ్కేలు గ్రంథం 33:11 సెలవిస్తుంది, పాపి మరణించుట నాకు సంతోషము కాదు, అతడు వెనుదిరిగితే నాకు సంతోషము, వాడు అనవసరముగా చావనేలా. కనుక ఆయన ఆత్మల కాపరి, ఆత్మ రక్షణ కోసము ఆయన ప్రాణం పెట్టేటటువంటి వాడు, వెతికేటటువంటి వాడు, సంరక్షించేటటువంటి వాడు. కనుక ప్రాణం పెట్టేటటువంటి వాడు. నేడే ఇంటికి రక్షణ వచ్చిందని జక్కయ్యతో పలికాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అని పలికినాడు. కనుక ఆయన ఆత్మల కాపరి. సమరయ స్త్రీని రక్షించాడు, జక్కయ్యను రక్షించాడు. కోనేటి వద్ద శిలువ కొనిటి 38 సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్న వ్యక్తిని రక్షించాడు. ఈ తీరుగా ఆత్మల దాహముతో ఈ యొక్క గొర్రెల కాపరి వెతుక్కుంటూ నశించిపోతున్నటువంటి వారిని, చెదిరిపోయినటువంటి వారిని, గుండె చెదిరినటువంటి వారిని, గుండె పగిలి చెదరిపోయినటువంటి వారందరి కోసము ఆయన దాహముతో పరిగెత్తాడు. ఆత్మలతో ఉన్నాడు. దాహముతో ఉన్నాను, నాకు దాహమగుచున్నది అని ఈ ఆత్మల కాపరి ఆత్మల కోసము తహతహలాడుతున్నాడు. ఏ వ్యక్తి నాశనం కావటం, ఏ వ్యక్తి నశించిపోవటం ఆయన చూడడు. రక్షణ దయచేయటానికే ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేడే ఇంటికి రక్షణ వచ్చినది. పేతురు రాసిన మొదటి లేఖ 5:4 మనకు సెలవిస్తోంది, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికి క్షీణింపని మహిమాన్వితమైన కిరీటాన్ని పొందుకుంటారు. ప్రధాన కాపరి బహుమానములతో వస్తాడు. ఎప్పుడు మధ్యాకాశములో, రెండవ రాకడ సమయంలో ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు జీవగ్రంథములో పేర్లు లిఖించబడినటువంటి వారు, ఎత్తబడినటువంటి జీవితాలు ఈ గొప్ప శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకుంటారు. ఈ బహుమానాన్ని ఈ ప్రధాన కాపరి తీసుకుని వస్తాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికి క్షీణింపని మహిమాన్వితమైన కిరీటాన్ని మీరు పొందుకుంటారు. కనుక వారి క్రియలను బట్టి నేను బహుమానం తీసుకొస్తానని ప్రభు పలుకుతున్నారు. దర్శన గ్రంథం 3:20 ఇదిగో నేను
త్వరలో రాబోతున్నాను. వారి వారి క్రియలను బట్టి వారికి వసకదగిన బహుమానాన్ని నా వెంట తెస్తాను. కనుక ప్రధాన కాపరి శ్రేష్టమైనటువంటి బహుమానం, క్షీణింపని బహుమానాన్ని నీకు నాకు దయచేయబోతున్నాడు. ప్రియమైన సోదరి సోదరా, ప్రార్థనలో ఏకీభవించుదాం, ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుని ఓ సర్వేశ్వర, మీ కుమారుని యేసుక్రీస్తును మా మంచి కాపరిగా మాకు అనుగ్రహించినందులకు మీ కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆయన స్వరాన్ని గుర్తించే హృదయాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మా మంచి కాపరిని క్రీస్తు అడుగుజాలు నడుస్తూ మేము సత్యం మరియు జీవం వైపు సాగిపోవటానికి మాకు సహాయపడండి. అదేవిధముగా మీ ద్రాక్ష తోటలో పనిచేయటానికి మరిన్ని పవిత్రమైన పిలుపులను దయచేయండి. యువత యువకులు మీ పిలుపుని విని ధైర్యముగా మిమ్మల్ని వెంబడించేలా వారిని బలపరచండి. దారి తప్పిన వారిని, ఒంటరితనములో బాధపడుతున్న వారిని మీ కరుణా హస్తముతో తాకండి. మీరే వారికి ఆశ్రయమై క్షేమకరమైన పచ్చిక బయలకు వారు నడిపించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లా ఈ ఆత్మీయ సందేశంతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలని మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలని. గాడ్ బ్లెస్ యూ.